సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళకి గిన్న న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. అట్లాగే మరి ఇదే నివేదికలో చెప్తా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అని దీంతో అర్థమవుతున్నది. మరి హోంమంత్రి ఇప్పటివరకు నోరిప్తలేడు, ముఖ్యమంత్రి నోరిప్తలేడు. జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతుల్లో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. చట్ట ప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో, మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే, మాకు సమాచారం ఉంది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటుకు చేసుకుంటా పోతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది. తప్పకుండా మళ్ళొక్కసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల మీద, విద్యార్థుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు, మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి, బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్హెచ్ఆర్సీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ముందుకు రండి. నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే, తిరుపతి రెడ్డి పాత్ర లేకపోతే, ఏ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసినరో వాళ్ళని వెంటనే సర్వీస్కి వెళ్ళి డిస్మిస్ చేయండి. లేకపోతే మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నది, మీరు చెప్తేనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది. తప్పకుండా మీరు కనుక చర్య తీసుకోకపోతే 6 వారాల్లో మరి సిఎస్ కు డీజీపీకి ఆదేశం ఇచ్చింది ఎన్హెచ్ఆర్సీ. మీరు చర్య తీసుకోకపోతే మేం తీసుకుంటాం, మేం సుప్రీంకోర్టుకు పోతాం. ఈ ఆడబిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టం, అగాధం వదిలిపెట్టం. ముఖ్యమంత్రి కూడా రాజీనామా ఎట్లాగూ చేయడు, ఆయన సిగ్గులేనోడు. కానీ క్షమాపణ చెప్పాలి. ఏ ప్రజలైతే నీ కోట్లేసి గెలిపించారో, ఏ కొడంగలు వాళ్ళని ఈ తీరుగా కొట్టినందుకు, ఆడబిడ్డల మీద చేసినందుకు నిజంగా నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే ఇంకా కూడా వేధిస్తా ఉన్నారని తెలిసింది, ఇంకా కూడా బెదిరిస్తుండ్రట, ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండ్రట, ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండ్రట. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది, రాసి పెట్టుకుంటాం. మీ ఓవర్ యాక్షన్లు, మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళా చెప్తున్నా, ఎక్కడున్నా పట్టుకొస్తాం. తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేం చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే, హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే, మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా. మరి బీఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉంది, మొన్న అండగా ఉంది, ఈ రోజు అండగా ఉంది, రేపు కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కూడా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఆడబిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా మాకు పార్టీకి విరాళం ఇచ్చినందుకు, ఇంత కష్టంలో కూడా మీరు మా గురించి ఆలోచించినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.